ఇక ఫోన్ ట్యాంపరింగ్ దర్యాప్తు ఇంకెన్నాళ్ళు? రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. తిరుపతన్న వేసిన పిటిషన్పై వాదనలు. సుదీర్ఘకాలం కొనసాగడంపై అసహనం. దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేం. జనవరి 27 లోపు వివరాలు ఇవ్వాలని డెడ్లైన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం లేదల్లా. నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఏంది అంటే సర్వసాధారణంగా ప్రభుత్వాలు వస్తాయి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నిఘా పెడతాయి. నిఘాలో భాగంగా మన ఫోన్లు వింటాయి. ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరెవరైతే కీలక నేతలు ఉంటారో, ఎవరెవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేతలు ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి జరిగే పరిణామం ఒకటే. వాళ్ళందరూ కూడా నిఘాలో బతుకుతారు. అందులో ముఖ్యంగా వైఆర్టీవీ రంజిత్ అయితే నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి అన్నకు నేను చాలా ఇష్టం. చాలా అంటే చాలా. నేను అసలు తట్టుకోలేడు అన్నట్టు. నేను అంత ప్రాణం పాపం ఆయనకు. ఇక అనుక్షణం మా రంజిత్ ఎట్లున్నాడు ఏం కథనో అని నిఘా పెట్టి చూస్తుండు. ఇప్పటికీ మఫ్తీల ఇంటెలిజెన్స్ నా ఆఫీస్ కింద ఉన్నారు తెలుసా. 24 గంటలు నాకు వాళ్ళకి ఏం పనో నాకు అర్థం కాదు పాపం. నేను ఎక్కడికి పోను ఆయన, నేను ఇదే ఆఫీస్లో వస్తా. ఇల్లనే ఇల్లు, ఇల్లనే ఆయన, ఇల్లనే నాది సంసారం. ఫోన్ ట్యాంపరింగ్లో ఏముండదు. ఇప్పుడు గతంలో ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు, ఆ తర్వాత జన్వాడ కేసు అన్నారు, ఆ తర్వాత కొండ సురేఖ వ్యాఖ్యలు, ఆ తర్వాత లగసెర్లు అన్నారు, తర్వాత ఫార్ములా ఈ రేస్ అన్నారు. రేపు ఇంకేమవుతుందో ఏముండదాడా. పిల్ల పుట్ట ముందుకే కుల్ల దొడుగుతూ ఉంటారు చూడు, గట్ల అయిపోతుంది ఇలా పరిస్థితి చివరికి. నేను చెప్తున్నా కదా, ఇదేముండదు. రేపటి నుండి జరిగేది అదే.